నీకోసం సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిండు శ్రీను వైట్ల. ఈ సినిమా సక్సెస్ తో గాయన టాలెంట్ ఏందో అందరికి ఎరకైంది. గా తర్వాత కొత్త ముఖాలతోని తీసిన ఆనందం మూవీతో డైరెక్టర్ గా ఒక్కపారిగా అందరి నజర్ల పడ్డాడు. ఈ సినిమాతోని శ్రీను వైట్ల మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకుండు. గా తర్వాత గీన తీసిన ప్రతి సినిమాల కామెడీ టైమింగ్ ను కంటిన్యూ చేసుకుంటా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగిండు. గీ తీర్లా టాలీవుడ్ లా సూపర్ హిట్ సినిమాలతో దూకుడు చూపెట్టి కింగ్ అనిపించుకున్న శ్రీను వైట్ల మహేష్ తో చేసిన ఆగడు సినిమాతో ఒక్కసారిగా ఆగమైపోయిండు. గా తర్వాత రామ్ చరణ్ తో చేసిన బ్రూస్లీ కూడా శ్రీను వైట్లను గట్టెక్కించలేకపోయింది. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ తో తీసిన మిస్టర్ సినిమా ఈ నడుమ ఏ సినిమా లేని రేంజ్ లా అట్టర్ ఫ్లాప్ అయింది. మిస్టర్ మూవీ పెట్టిన పెట్టుబడుల కనీసం 3వ వంతు కూడా నిర్మాతలకు తిరిగి రాలేదని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ నడిమిట్లా గీ రేంజ్ లా ఫ్లాప్ అయిన సినిమా ఏది లేదని ఫిలిం నగర్ జనాలు చెప్పుకుంటున్నారు. గీ తీర్ల వరుస ఫ్లాపులతో శ్రీను వైట్ల హ్యాట్రిక్ అందుకున్నాడని చెప్పాలి. ఇక మిస్టర్ సినిమాతో తగిలిన దక్కాతో ఇప్పుడు శ్రీను వైట్ల అర్జెంటుగా సొంత పైసలతో ఒక సినిమా తీసి డైరెక్టర్ గా మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలని చూస్తున్నాడు. ప్రెసెంట్ దర్శకుడిగా శ్రీను వైట్ల ట్రాక్ రికార్డు చూసి గీనతో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకొచ్చి సినిమా చేసే పరిస్థితి లేదు. ఇసుంటి టైంలా శ్రీను వైట్ల అంతా కొత్తోళ్లతో ఒక సినిమా తీసి దర్శకుడిగా మునుపటి వైభవం అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.